మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో ఐఎన్సి కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదండి జాతీయ ఉద్యమం అనేది. ఐఎన్సి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత చాలా సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశాలు మొత్తం గుర్తుంచుకోవడం చాలా కష్టం, అవి ఎవరికి గుర్తుండవు అన్నమాట. సో అందులో మెయిన్ సమావేశాలు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ సమావేశాలు ఎలా చదవాలి అనే విధానం గురించి ఇప్పుడు నేను చెప్తాను. అవి 3 పార్ట్స్గా చేసుకోండి. ఎట్లా అయితే మనం జాతీయ ఉద్యమాన్ని 3 పార్ట్స్, మితవాదుల యుగం, అతివాదుల యుగం, గాంధీ యుగం అని 3 పార్ట్స్ చేసుకొని చదువుకుంటాం కదా, అలానే ఈ ఐఎన్సి సమావేశాలు, ఈ ఐఎన్సి సమావేశాలు ఈ ఐఎన్సి సమావేశాలు అనేవి ఇవి కూడా 3 పార్ట్స్ చేసుకోండి. 1885 నుంచి 1905 వరకు, 1905 నుంచి 1920 వరకు, 1920 నుంచి 1947 వరకు, ఇట్లా 3 పార్ట్స్ చేసుకొని ఈ సమావేశాలు అనేవి గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి ఆ సమావేశాలకి అధ్యక్షత వహించింది ఎవరు, ఈ సమావేశంలో ఏం తీర్మానం చేశారు అనేవి అట్లా మెయిన్ పాయింట్స్ కొన్ని ఉంటాయండి, అవి అడుగుతూ ఉంటారు. ఇట్లా మితవాదుల యుగం, అతివాదుల యుగం, గాంధీ యుగం అని ఎలా అయితే మనం డివైడ్ చేసుకుంటామో సేమ్ కాంగ్రెస్ సమావేశాలను కూడా ఇలానే డివైడ్ చేసుకోండి. ఇలానే డివైడ్ చేసుకొని 1885 నుంచి 1905 వరకు ఏం సమావేశాలు జరిగినాయి అంటే, మీరు మితవాదుల యుగం చదువుతారు కదా, ఆ మితవాదుల యుగం చదివేటప్పుడే 1885 నుంచి 1905 వరకు మితవాదుల యుగం జరిగిద్ది. ఆ మితవాదుల యుగం అప్పుడే ఏం సమావేశాలు జరిగినాయి అని చూసేసుకోండి. 1905 నుంచి 20 వరకు అతివాదుల యుగం జరిగిద్ది. ఆ అతివాద యుగంలో ఈ ఇయర్స్లో జరిగిన సమావేశాలు ఏమున్నాయని చూసేసుకోండి. ఇక్కడ 20 to 47 అనేది గాంధీ యుగం. ఈ గాంధీ యుగంలో ఏఐఎన్సి సమావేశాలు జరిగినాయి అని చూసేసుకోండి. ఇట్లా 3 పార్ట్స్గా చేసుకొని ఈ సమావేశాలు చదివితే అందులో కూడా ఇంపార్టెంట్గా ఉంటాయి. అట్లా ఈ 3 పార్ట్స్గా చేసుకొని ఈ ఐఎన్సి సమావేశాలు కూడా మనం ఈజీగా చదవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1885 నుంచి 1905 వరకు నేను మీకు చూపిస్తాను ఐఎన్సి సమావేశాలు ఏం జరిగినవి అనేది. అలానే 1885లో ఈ ఫస్ట్ పార్ట్లో ఏం జరిగింది, సెకండ్ పార్ట్లో ఎలా జరిగినాయి, థర్డ్ పార్ట్లో ఏం జరిగినాయి అనేవి మీరు అట్లా చదవండి. వీలుంటే నేను అన్ని వీడియోస్ పెడతాను. ప్రజెంట్ అయితే 1885 నుంచి 1905 వరకు జరిగిన సమావేశాలు నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మితవాదుల యుగం అని ఒక వీడియో చేశాను, అందులో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను మీకు చెప్తున్నాను. 1885లో స్టార్ట్ అయిందనమాట ఐఎన్సి అనేది. ఫస్ట్ బొంబాయిలో జరిగింది. అధ్యక్షత డబ్ల్యూసి బెనర్జీ. ఇది ప్రీవియస్ బిట్ అనమాట. ఇక్కడ పి అని పెట్టానంటే ఇది ప్రీవియస్ బిట్. ఫస్ట్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అనేది డబ్ల్యూసి బెనర్జీ. ఈ సమావేశంలో 72 మంది హాజరయ్యారు. 4 ఆంధ్ర నుంచి హాజరయ్యారు. రంగనాయుడు, ఆనందాచార్యులు, పార్థసారథి నాయుడు, న్యాపతి సుబ్బారావు అనమాట. ఇది ఫస్ట్ 1885. తర్వాత తెలంగాణ నుండి 3 ముల్లా అబ్దుల్ ఖయ్యం, అఘోరా చట్టోపాధ్యాయ, రామచంద్ర పిళ్ళై పాల్గొన్నారనమాట. ఇది ఫస్ట్ సమావేశం. అంటే సీక్వెన్స్ ఎలా చదవాలని చెప్తున్నాను నేను. తర్వాత సెకండ్ 1886లో జరిగింది, అది కలకత్తాలో జరిగింది. అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. నేను మితవాదుల యుగంలో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా మీరు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇతను ఏంటంటే దాదాబాయి నౌరోజీ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి పార్సీకుడు అనమాట. ఇండియన్ అసోసియేషన్ అనేది ఐఎన్సీలో విలీనం చేసింది ఈ సమావేశంలోనే. ఇట్లా అడుగుతారు ఐఎన్సీ సమావేశంలో, ఏ ఐఎన్సీ సమావేశంలో ఇండియన్ అసోసియేషన్ అనేది విలీనమైంది అంటారు. కింద ఇయర్స్ ఇస్తారనమాట. 1886 రెండవ సమావేశం. లేకపోతే ఎవరు అధ్యక్షత వహించినప్పుడు ఐఎన్సీలో విలీనం చేశారు ఈ ఇండియన్ అసోసియేషన్ని అని చెప్పి అడుగుతారు. అప్పుడు దాదాబాయి నౌరోజీ అనేది ఆన్సర్ అనమాట. ఇట్లా బిట్లు పడతాయి వీటిల్లో. 1885 అయిపోయింది. 1887 అనమాట. ఈ 1887 మద్రాసులో జరిగిందండి. అధ్యక్షుడు
బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇతను ఫస్ట్ ముస్లిం అనమాట, ఐఎన్సీకి అధ్యక్షత వహించింది. తర్వాత నెక్స్ట్ 1888 అలహాబాద్లో జరిగింది. జార్జ్ యూల్ అనమాట, మొదటి ఆంగ్లేయ అధ్యక్షుడు ఇతను. 88 తర్వాత 89కి వచ్చేసాము. ఇది బొంబాయిలో జరిగింది. సర్ విలియం వెడన్బర్న్, ఇతను ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ ఆంగ్లేయుడు. ఇతనేమో ఫస్ట్ ఆంగ్లేయుడు, ఇతనేమో రెండవ ఆంగ్లేయుడు. నెక్స్ట్ 1890 కలకత్తాలో జరిగింది. ఫిరోజ్ షా మెహతా అనమాట అధ్యక్షుడు. మొట్టమొదటి పట్టభద్రురాలు కాదాంబిని గంగుని హాజరైంది ఈ సమావేశంలోనే. పట్టభద్రురాలైన కాదాంబిని గంగులి ఏ సమావేశంలో, ఎక్కడ జరిగిన సమావేశంలో హాజరైందంటే కలకత్తా అనాలి. ఎవరు అధ్యక్షత వహించిన సమావేశంలో హాజరైందంటే ఫిరోజ్ షా మెహతా అని చెప్పాలి. 90 అనమాట. ఇక్కడ 91 ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు ఈ బిట్. 91 అధ్యక్షత వహించింది నాగపూర్, జరిగింది నాగపూర్, అధ్యక్షత వహించింది పి ఆనందాచార్యులు, మన తెలుగు వాళ్ళు అనమాట. మొట్టమొదటి ఆంధ్ర ప్రాంతీయుడు అంటే దక్షిణ భారతీయుడు ఇతను. 91 అయిపోయింది. నెక్స్ట్ 91 తర్వాత 95 అనమాట. ఇది పూణేలో జరిగింది. అధ్యక్షత వహించింది సురేంద్రనాథ్ బెనర్జీ. ఐఎన్సీకి రాజీనామా చేసి ఇక్కడ ఆంగ్లేయులకి సహకరించాలని రాజీనామా చేసేసి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనేది స్థాపించారనమాట సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ 96 ఇది కలకత్తాలో రహమతుల్లా సహాని, ఇది కూడా ప్రీవియస్ బిట్టండి. బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠ్ నవల్లో రచించిన వందే మాతర గీతాన్ని పాడారు. ఈ పాడిన సమయంలో ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? రహమతుల్లా సహాని. ఇట్లా ఒక బిట్ పడే అవకాశం ఉంది. ఏ రాగంలో పాడారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దేవ్ మల్హర్ రాగంలో పాడారనమాట. ఇది 96. తర్వాత 99 ఇది లక్నోలో జరిగింది. ఆర్సి దత్ అంటే రమేష్ చంద్ర దత్ అనమాట. ఇతను రాసిన బుక్ చాలాసార్లు అడిగాడండి, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనమాట. భారతదేశంలో శాశ్వత భూమి శిస్తు విధానం కొరకు డిమాండ్ చేయబడింది ఈ సమావేశంలోనే. ఈ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ ఎవరు రాశారంటారు? ఆర్సి దత్. నెక్స్ట్ 1901 కలకత్తాలో జరిగింది దిన్షావాచ. ఇది కూడా చాలా సార్లు అడిగారు. తరలిపోతున్న భారత సంపదను రూపాయల్లో లెక్కించాడనమాట ఈయన. గాంధీ పాల్గొన్న మొదటి సమావేశం ఇదే. గాంధీ అధ్యక్షత వహించిన మొదటి ఒకే ఒక్కదానికి బెల్గాం అండి 1924, అది అధ్యక్షత వహించారు. ఇది పాల్గొన్న సమావేశం అనమాట. దిన్షావాచ అధ్యక్షత వహించింది. నెక్స్ట్ 1905 1905లో బెనారస్లో జరిగింది. బెనారస్ అన్న కాశీ అన్న వారణాసి అన్న ఒకటేనండి. గోపాలకృష్ణ గోఖలే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం తీర్మానం చేయబడింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం తీర్మానం ఏ సమావేశంలో చేయబడింది? బెనారస్ వారణాసి సమావేశంలో చేయబడింది. ఇప్పుడు 1885 నుంచి 1905 వరకు సమావేశాలు ఇవే. ఇవి చూసుకుంటే చాలు, ఇంతకు మించి మీరు ఇంకా బాగా అన్ని సెర్చ్ చేసి వెతకాల్సిన అవసరం లేదు. 1885 నుంచి 1905 వరకు నేను చెప్పేశాను. ఈ విధంగా ప్రతి ఇయర్లో జరిగేవి మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇప్పుడు నేను చెప్పాను కదా, 1885 నుంచి 1905 వరకు జరిగిన సమావేశాలు నేను చెప్పేశాను. 1905 నుంచి 1920 వరకు జరిగినవి. ఇక్కడ నుంచి ఈ మితవాదులు చదివేటప్పుడు మితవాదుల గురించి చదివేస్తా, సమావేశాలు ఏం జరిగినాయి, ఏం తీర్మానాలు తీసుకున్నారు, ఏం ఇంపార్టెన్స్ వచ్చింది ఆ సమావేశంలో అనేది చూసుకోండి. అతివాదులు చదివేటప్పుడు కూడా అంతే చూసుకోండి. గాంధీ యుగం చదివేటప్పుడు కూడా అంతే చూసుకోండి. అప్పుడు మీకు 3 పార్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇవి కూడా సమావేశాలు కూడా ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా చదువుకోండి, చాలా ఈజీ వేలో. ఓకే, థ్యాంక్ యూ.